అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, వాళ్ళ నేను ఒక మంచి చీప్ అండ్ బెస్ట్ అండ్ హెల్దీ స్వీట్ ఐటెం చూపిస్తాను మీకు. చాలా తక్కువ డబ్బులతో మంచి విటమిన్స్ ఉన్న స్వీట్ చేసుకోవచ్చండి. ఈ స్వీట్ చాలా మంచిది. చిన్నపిల్లలకైతే వెరీ వెరీ గుడ్ అనమాట. 10 ఏళ్ళ వరకు 11 ఏళ్ళ వరకు పిల్లలు బాగా పెట్టచ్చు. పెద్దోళ్ళు కూడా తినొచ్చు. డయాబెటిక్స్ కాయ తట్ట లేని వాళ్ళు శుభ్రంగా తినొచ్చు. ఓకేనండి. ఇది ఏంటంటే మన మంచి గుమ్మడికాయతో చేసిన స్వీట్ అనమాట, హల్వా. ఇది చేయటం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఎంత బాగుందంటే ఇది నేను తిని కూడా మీకు చూపిస్తాను. ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది. బెల్లంతో చేశాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఎక్కువ లేవండి. డ్రై ఫ్రూట్స్ కొన్ని, ఆ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఎన్ని వేసుకుంటారో అది. అండ్ గుమ్మడికాయ ముక్క అండ్ దాంట్లో కావాల్సింది బెల్లం. అంతే, బెల్లం కూడా ఎక్కువ అక్కర్లేదు. ఓ 2-3 స్పూన్లు నెయ్యి. చూడండి, ఇప్పుడు నేను తిని చెప్తాను మీకు దీని టేస్ట్. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి, జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేపి తర్వాత పైన వేసాను అనమాట. అది కొంచెం ఇది తింటే ఒక 2 స్పూన్లు తిన్నామంటే మంచి ఎనర్జెటిక్గా ఉంటుందండి. చిన్నపిల్లలకైతే మాత్రం చాలా చాలా మంచిది అనమాట. స్కూల్కి పెట్టచ్చు, స్కూల్ బాక్సుల్లోకి. అబ్బా, ఎంత టేస్ట్ ఉందంటే చాలా చాలా బాగుందండి. అసలు అమేజింగ్ టేస్ట్ అనమాట. మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ఒక్కసారి నేను చేసుకుని తిని నాకు రివ్యూ పెట్టండి. ఓకేనండి. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది చేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. చాలా బాగా స్కూల్ బాక్స్లో పెట్టచ్చు, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్ టైంలో పెట్టచ్చు, లేదా పిల్లలకి చపాతీల్లో అండ్ మన దోశల్లో చట్నీ తినని పిల్లలకి చక్కగా దీంతో పెట్టండి. ఎంత బాగుంటుందో చేసే పద్ధతి చూడండి. ఇదిగోండి, గుమ్మడికాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీలో వేసి మిక్సీ పట్టేసేయండి. లేదంటే పెద్ద ముక్కగా ఉంటే తురుముకోండి. కొంచెం కళాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసి కిస్మిస్ జీడిపప్పు వేపి తీసి పక్కన పెట్టుకుని అదే కళాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసి ఈ గుమ్మడికాయ ముక్కల్ని సన్న మంట మీద మగ్గబెట్టేసాను. తురిమిన దాన్ని మంచిగా మగ్గిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత 1 గ్లాసు తురుముకండి. నిండా గ్లాసుడికి 1/2 గ్లాసు బెల్లం చాలండి. బెల్లం వేసి చక్కగా కాసేపటి దగ్గరికి అయిపోయింది. ఇందులో మనం యాలక్కాయ పొడి వేసి 2 స్పూన్లు నెయ్యి వేసానండి. అంతే, ఎక్కువ అక్కర. ముందు ఒక 2 స్పూన్లు, తర్వాత ఒక 2 స్పూన్లు, 4 స్పూన్లతోటి మన స్వీట్ రెడీ అయిపోతుందండి. అది ఎంత మళ్ళీ ఒక బాక్స్లో పెట్టేసుకుని దానిపైన చక్కగా అంత మొత్తం బాక్స్లోకి ఎంటీ చేసేసి డిష్ అవుట్ చేసిన తర్వాత చూడండి, బాదం పప్పులు జీడిపప్పులు ఇలా వేసి ఇట్లా మనం దీన్ని డెకరేట్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఎవరైనా గెస్ట్లు వస్తున్నా, ఎవరింటికన్నా మనం స్వీట్ తీసుకెళ్ళాలన్నా చక్కగా ఇలా చేసి తీసుకెళ్ళండి. హోమ్ మేడ్ స్వీటు హెల్దీగా ఉంటుంది. అండ్ మనం చేసిందంటే ఫుల్ హైజీనిక్ ఉంటుంది. అండ్ తక్కువ కాస్ట్లో కూడా వస్తుంది. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే